వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం లారీ చాప్టర్ 1 మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ వచ్చేసి టోటల్గా బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. యాక్షన్, కొత్త హీరో యాక్షన్ కూడా బాగుంటుంది. స్టార్టింగ్లో క్యారెక్టర్స్ వచ్చే వరకు హీరో క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, హీరో ఫ్యామిలీ క్యారెక్టర్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మెయిన్ హీరోకి టాస్క్ అప్పగించే ఒక గ్యాంగ్స్టర్, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసే అతని క్యారెక్టర్ ఉంటుంది. తోడి అతనితో పాటు ఉండే క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. ఇంకా స్టోరీ లైన్కి వచ్చే వరకు ఇంకా హీరో వచ్చేసి తన ఫ్యామిలీ కోసం ఒక మెకానిక్ పని చేస్తుంటాడు. ఇంకా ఫ్యామిలీ కోసం అప్పులు చాలా ఉంటాయి, ఎట్లైనా మనీ సంపాదించాలని అలా ఉంటుంది. ఆ తర్వాత ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. హీరోయిన్ లవ్ చేస్తుంటాడు, అయితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. తను వచ్చేసి మనీ ఎక్కువ ఉండాలని చెప్పంటారు. హీరో వచ్చేసి ఇంకా మనీ సంపాదించే పని పెట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది, యురేనియం గురించి స్టోరీ ఉంటుంది, మైనింగ్. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అని ఒకరు చూపిస్తారు, అపోనెంట్ అని చెప్పి. అతను వచ్చేసి యురేనియం ఫారిన్కి సప్లై ఎక్స్పోర్ట్ చేసేది అలా ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేయడానికి తన బాక్స్ వచ్చేసి తనకి వేరే అతనికి అక్కడ కొంచెం స్టోరీ ఉంటుంది, అది మూవీ చూడండి. ఏం స్టోరీ అంటే ఎక్స్పోర్ట్కి తనకు ఒక విలన్స్ కూడా ఉంటారు చాలామంది. తను ఎక్స్పోర్ట్ చేయడానికి అడ్డుకోవడానికి చాలామంది బెదిరిస్తుంటాడు. బెంగళూరు గ్యాంగ్, తెలంగాణ గ్యాంగ్, ముంబై గ్యాంగ్ అని చెప్పి చాలామందిని అడ్డుకొని ఎవరు ముంబైకి తీసుకెళ్తారు అని చెప్పి వెతుకుతుంటాడు అతను. అప్పుడు తనకి హీరో తగులుతుంటాడు. హీరోకి టాస్క్ అప్పగిస్తాడు, తన ట్రాన్స్పోర్ట్ లారీ వచ్చేసి ముంబైకి తీసుకెళ్ళాలని చెప్పి. అందులో యురేనియం కాస్ట్లీ సరుకు 3,000 కోట్ల సరుకు ఉందని చెప్పి అంటాడు. అది అట్లా యాక్షన్ సీన్స్ అన్నీ బాగుంటాయి. ఇంకా సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది తన ట్రాన్స్పోర్ట్ లారీని ముంబైకి తీసుకెళ్ళడం. దాంతో పాటు బాడీ గార్డ్స్ అని చెప్పి పంపిస్తారు. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఒక తెలంగాణ దగ్గర రౌడీస్తూ ఆ ఫైట్కి వాళ్ళు పడిపోతారు. ఇంకా హీరో ఫైట్ సీన్స్ ఉంటాయి, చాలా రౌడీస్ తోటి ఇంటి దగ్గర ఫైట్ చేయడం అలాంటి సీన్స్ ఉంటాయి. తెలంగాణ రౌడీస్ దగ్గర ఫైట్ చేయడం అలా అక్కడ ఫైట్ సీన్స్ బాగుంటాయి. హీరో డైలాగ్స్ కూడా బాగుంటాయి, స్క్రీన్ ప్లే బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ కర్ణాటక రౌడీస్ని చూపిస్తారు, అక్కడ కొంచెం కన్నడ మాట్లాడేది చూపిస్తారు. అక్కడ కూడా ఫైట్ సీన్స్ అనేవి బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి దానికి లారీ ఉండడానికి లాక్ ఉండడం, దానికి కీ ఉండడం, కోడ్ ఉండడం అలా చూపిస్తారు. ఒకసారి లారీ ఎత్తుకెళ్తే దాని కోడ్ లేనిది లారీ రాదని చెప్పి చూపించడం. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫైట్ సీన్స్ అలా బాగుంటాయి. ఇక్కడ ఒక దగ్గర కామెడీ ఉంటుంది, లారీ కెమెరా ఫిక్స్ చేసి దాని ప్రతిసారి ఫోన్ చేస్తే ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది ఏంటి అలా కామెడీ సీన్స్ ఉంటాయి. హీరో వచ్చేసి ఆ కెమెరాను తీసేయడం అలా ఉంటాయి కామెడీ సీన్స్. క్లైమాక్స్లో హీరో వచ్చేసి తను ఇంతకీ రౌడీ కింద పనిచేస్తాడా, అతను అభ్యర్థి కింద పనిచేస్తాడా, లేకపోతే పోలీస్ కింద పనిచేస్తాడా అలా ఉంటుంది. పోలీసులో అతను టాస్క్ అప్పగించడం, ఇంతకీ మనీ మొత్తం హీరో ఏం చేశాడు ఏంటి, పోలీసులకు అప్పగించాడా లేకపోతే అభ్యర్థికి అప్పగించాడా అంతా మీరు మూవీలో చూడండి. లాస్ట్ ముంబై దగ్గర కూడా ఫైట్ సీన్స్ బాగుంటాయి. టోటల్గా మూవీ వచ్చేసి బాగుంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. ఫైట్ సీన్స్ అన్నీ బాగుంటాయి. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. మన ఛానల్లో లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కూడా ఉన్నాయి, చూడండి.